హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ టుడేస్ ఛానల్. నేను మీ హేమలత. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అందరు చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అయిపోయిందనమాట. మేమైతే 5:45కి లేచాం అనమాట. 5:45కి లేచి టీ అది పెట్టేసుకొని మొత్తం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి మూల సర్దేసి నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడికి ఫస్ట్ దీపం అయితే పెట్టాం కిందన. ఈ పూజ అయితే బయట చేస్తాం కదా, సో మేడంతా క్లీన్ చేసి నేను నీట్గా రథం ముగ్గు అయితే వేసాను. అక్క అయితే పరవన్నం అయితే వండేసారు దేవుడికి. దేవుడి సమలు అవి ముందే కొని తెచ్చాను అనమాట. ముందు రోజు నైటే చిక్కుడాకులు, చెరుగర్ర, రేగిపళ్ళు, జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు, చిక్కుడాకులు, చిక్కుడుకాయలు మొత్తం రేపు పూజకి ఏంటంటే కావాలో అన్నీ కొని తెచ్చేసాను. సెట్ అవి అమ్ముతుంటే అలా 100 రూపాయలు తీసుకున్నారు. సూర్యచక్రాలు ఉంటాయి కదా దేవుడికి, అవి కూడా తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి 150 పడింది. అక్క కిందనే దేవుడి సామాన్లు అవన్నీ సర్దుతున్నారు పళ్ళెంలోని పైకి తీసుకురావడానికి. అంతలోపు నేను మేడ చెప్పాను కదా, నీట్గా క్లీన్ చేసి పేట కూడా పైకి తీసుకొచ్చేసి దానికి పసుపు బొట్లు అవి అయితే పెట్టాను. పసుపు రాసి ఈరోజు పిల్లలకు కూడా సెలవు కదా, పిల్లలు కూడా ఫాస్ట్గా స్నానాలు చేయించేసి వాళ్ళకి టిఫిన్లు అవి పెట్టేసి పైకి అయితే వచ్చారు వాళ్ళున. ఇంకా మా స్వీటీ కూడా మా వెనకాల అలా తిరుగుతుంది అనమాట. ఇంకే పూజ చేసినా కంపల్సరీ అది కూడా అటెండ్ అవుతుంది. ఆ పూజలో అది కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఎలాగోలాగా. ధూపం వేయడానికి అగ్గిరా చేస్తున్నారు అక్క. పిడకలు తెచ్చానమాట. నైట్ పిడకలు అమ్మితే అది తీసుకొచ్చాను. యాక్చువల్లీ పిడకల మీద కదా మనం పరమాన్నం వండుతాము. ఇక్కడ ఇంకా అవన్నీ అవ్వదని చెప్పేసి ఇంకా ఆ పిడకనే ఇలాగా అగ్గిరా చేయడానికి దానిలో వేసి అక్క అగ్గిరా చేస్తారు. ఇంకా దేవుడికి కావాల్సినవన్నీ ఒక దగ్గర తెచ్చిపెట్టుకొని మొత్తం అన్నీ సర్దేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసాం అనమాట. ఫస్ట్ వినాయకుడిని అయితే పెట్టేసాము. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే కదా పూజ చేస్తాం. వినాయకుడికి అయితే పూజ చేసి ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తికి అయితే దీపం పెట్టేసుకున్నాము. మా పెద్దోడైతే పాట పాడాడు అనమాట. సూర్యనారాయణ మూర్తి పాట లాస్ట్ ఇయర్ స్కూల్లో నేర్పించారంట. అదైతే పాడాడు పాడమని చెప్తే. ఇంకా ఫస్ట్ అక్క అయితే దేవుడికి దండం అయితే పెట్టారు. అదే చుట్టూ తిరిగి పైకి సిత్తాం కదా, రేంకాయలు, జిల్లేడు పువ్వులు, కాయిన్స్, నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు, చెరుకు ముక్కలు అన్నీ కలిపి దేవుడికి నమస్కారం చేసి పైకి సిత్తాం కదా, అలా అయితే చేసాం అనమాట. ఫస్ట్ అక్క చేశారు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత మా పెద్దోడు, తర్వాత మా చిన్నోడు, ఆ తర్వాత మా గీతంగాడు, గౌతంగాడు అనమాట. మొత్తం నలుగురు అయితే చేసాము. ఈ సెలవు అవడం వల్ల పిల్లల్ని అసలు కంట్రోల్ చేయలేకపోయాం అనమాట. అసలు అన్నిటికీ దెబ్బలాడుకోవడమే. ఇంకా మీరు ప్రతి వీడియోలోనే చూస్తూనే ఉంటారు, ప్రతి వీడియోలో కూడా అరుస్తూనే ఉంటాము. ఆల్మోస్ట్ అది అందరిలో కామనే కదా ఈ సిచ్యువేషన్ అనేది. వీళ్ళ వల్ల ఒక అరగంటలో అయిన పని గంట పడద్ది అనమాట మనకి. సూర్యనారాయణ మూర్తికి పూజ అయితే ఇలా అయిపోయింది. ఇంకా లాస్ట్లోని కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చాము. సూర్యనారాయణ మూర్తికి ఫోటో పెట్టి పూజ చేసుకోవడం కంటే ఇలా డైరెక్ట్గానే పూజ చేసుకోవాలి. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి మనకి డైరెక్ట్గానే దర్శనం ఇస్తారు. అందుకనే మ్యాక్సిమం ఫోటో పెట్టుకోకుండా డైరెక్ట్గానే పూజ చేసుకోవాలి. చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.